రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు కన్నెర చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఐకేపీ సెంటర్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే అవస్థలు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు మొండి వైఖరి వీడి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ రైతులకు వరిధాన్యం వెళ్తలేదని ఇక్కడ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అమాలీలు, బీహార్ అమాలీలు రైస్ మిల్లర్లకు బియ్యం తరలిస్తారు. కాబట్టి ఆ బీహార్ అమాలీలు వర్తించక పోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనే నశించి ఈ వరి ధాన్యాన్ని రైతులను ఉద్దేశించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ నుంచి రోజు 2 లారీలు వచ్చేటట్టు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరనైనది.